అందరికీ నమస్తే। నేను ఓం ప్రకాష్ బిశ్వా, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిని। గన్ ఫౌండరీ ప్రాంతంలో ఆబిట్స్ లో నిజాం కాలేజ్ పక్కన ఈ యొక్క 42 ఫీట్ల విఘ్నేశ్వర మహారాజ్ విష్ణు అవతారంలో స్థాపించడం జరిగింది। స్వర్గీయ పి నందరాజ్ గారి ఆశీర్వాదంతో ఆయన స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క విఘ్నేశ్వరుని ప్రతిష్ట కార్యక్రమం 46 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది। ప్రతి సంవత్సరము మా గన్ ఫౌండరీలో అనేక రూపాల్లో అనేక రకాల మండపాల్లో ఇక్కడ మేము విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించడం జరుగుతుంది। ప్రతిరోజు ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం, ఒక రోజు గణపతి హోమము, ఒక రోజు అన్నప్రసాద కార్యక్రమాలు, ఒకసారి యజ్ఞాలు, డిఫరెంట్ కార్యక్రమాలు భక్తులకు అందుబాటులో ఉండేటట్టు ఇక్కడ మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది। మరి తెలంగాణ మొత్తంలో ఖైరతాబాద్ గణేష్ తర్వాత అంతే హైట్ లో ఉన్నటువంటి ఈ యొక్క మా గన్ ఫౌండరీ విఘ్నేశ్వరుడు మరి లాస్ట్ 46 సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి సేవకు గాను భక్తులు చాలా మంది వచ్చి ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది। ఇక్కడ దర్శించుకున్నటువంటి భక్తులకు అనేక వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు మా విఘ్నేశ్వరుడు తీర్చడం జరిగింది। అదే నమ్మకంతోని ప్రతి సంవత్సరము మా గన్ ఫౌండరీ ఏరియాకు వచ్చి లక్షలాది మంది భక్తులు దర్శించుకోవడం జరుగుతుంది। నేను ఈ తెలంగాణ యావత్ జనతాకు అందరికీ, ప్రజలందరికీ, భక్తులందరికీ నా యొక్క ప్రార్థన, మీరు కూడా హ్యాబిట్స్ లో ఉన్నటువంటి నిజాం కాలేజ్ పక్కనే ఉన్నటువంటి గన్ ఫౌండరీలో ఉన్న విష్ణు అవతారంలో వెలిసినటువంటి విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికి మీరందరినీ నేను సవినయంగా ఆహ్వానిస్తున్నాను। మీరు ఇక్కడ రండి, దర్శించుకోండి। ఇక్కడ ఉన్నటువంటి గన్ ఫౌండరీలో ఈ విగ్రహంతో పాటు ఇక్కడ ఇంకా 3 విగ్రహాలు మంచి అవతారంలో రూపాలు అలగల రూపాల్లో ప్రతిష్ఠించడం జరిగింది। మీరు ఇక్కడ రావడం వల్ల ఒక 4 మంచి విగ్రహాలు దర్శనం అనేది మీరు ఇక్కడ చేసుకోవచ్చు। మీరందరూ వస్తారని చెప్పి ఆశిస్తూ శ్రీ వినాయక ఉత్సవ సమితి గన్ ఫౌండరీ వారి అందరి తరఫున ప్రజలందరికీ ధన్యవాదాలు। నమస్తే। గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి।